నేను డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ అండి. ఆరోగ్యదాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. సో ఆయుర్వేదంలోని గర్భిణీ పరిచర్య ఏ నెలలో ఏ ఆహారం తీసుకోవాలి అండ్ మోస్ట్లీ పాలతో చేసినటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకోమని చెప్తారు అన్నమాట గర్భిణీ స్త్రీలకు. అలాగే ఎటువంటి ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, ఎటువంటి పాటలు వినాలి, మ్యూజిక్ వినాలి, అలాగే వాళ్ళ సంస్కారాలు ఆ టైంలో ఏమేం చేయాలి అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మాసానుమాసక గర్భిణీ పరిచర్య అని చెప్పడం జరిగింది. దీన్ని చాలా చక్కగా మేము చార్ట్స్ తయారు చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ మంత్లో ఏం చేయాలి, సెకండ్ మంత్లో ఏం చేయాలి, థర్డ్ మంత్లో ఏం చేయాలి, అలా 9th మంత్ వరకు ఏం చేయాలి, ఇలా చేస్తే చాలా చక్కగా నార్మల్ డెలివరీ అండ్ హెల్దీ బేబీ బోత్ ఫిజికల్లీ మెంటలీ స్ట్రాంగ్గా పుట్టే బేబీ ఎలా పుట్టాలి, ఎలా పుడతారు, దానికి ఆయుర్వేదంలో ఏం చెప్పారో అది చెప్తూ మన ఆ చార్ట్స్ని వీలైతే రేపు అక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే డెలివరీ అయిన తర్వాత ప్రసూతి చర్య అంటే బాలింత ఏ విధంగా ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, తొందరగా మళ్ళీ నార్మల్సీకి ఆ యూటరస్ నార్మల్గా అయిపోవడానికి ఏం చేయాలి, చాలా డీటెయిల్గా ఉన్నది. అసలు స్త్రీ డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఏమేమి చేయాలి అనేది, అంటే పుట్టినప్పటి నుండి జాతకర్మలు, పుట్టగానే జాతకర్మలు, దాని తర్వాత ఋతుస్రావం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఋతుచర్య, రజస్వలాచర్య. ఈ రజస్వలాచర్యలో మొట్టమొదటిసారి మెనార్క్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దాని తర్వాత ప్రతి మాసము ఏం చేయాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత రెస్ట్ తీసుకోవాలి, చాలా డీటెయిల్గా చెప్పారు. చెప్తూనే ఆ ఋతుక్రమం వచ్చినప్పుడు, మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు శారీరకంగా ఎక్కువ శ్రమ తీసుకోకూడదు, మానసికంగా చాలా ఇబ్బంది పడకుండా బాగా రెస్ట్ తీసుకోవాలి. అలా తీసుకోకుంటే ఎండోమెట్రియోసిస్ లాంటి ఎన్నో జబ్బులు, కొన్ని భయంకరమైన జబ్బులు కూడా వస్తాయి. ఎంత మాత్రమో శారీరక శ్రమ ఎక్కువ చేయొద్దు మెన్సెస్ టైంలో అని చాలా క్లియర్గా ఆయుర్వేదంలో చెప్పారు. అదే మన ఆచారం కూడా. అయితే ముట్టు కలపకూడదు అనేది ఒక అంటరానితనం లాగా, హే నువ్వు దూరంగా ఉండు, హే నువ్వు దగ్గరికి రాకు, హే నువ్వు పూజ గదిలోకి రాకు, ఓ నువ్వు కిచెన్లోకి రాకు అని చెప్పడం వల్ల వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే నేనేమైనా అంటరాని దాన్నా, నేనేమైనా అపవిత్రంగా ఉన్నానా అనేటువంటి భావం కలిగి దానిలోంచి రివోల్ట్ వస్తుంది. దాని వెనక సైన్స్ తెలియకపోవడం వల్ల రివోల్ట్ చేస్తున్నారు. అప్పుడు టీవీలో ఏం చూపిస్తున్నారు, ఆ టైంలో కూడా శానిటరీ నాప్కిన్స్ పెట్టుకుని మీరు గెంతండి, పరిగెట్టండి, ఆడుకోండి, ఏదైనా చెయ్యండి అని చెప్తున్నారు. ఏదైనా చేయకూడదు, ఆ సమయంలో రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాలి. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. ఆ సమయంలో విపరీతంగా శారీరక శ్రమ చేయకూడదు. ఒకప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు. వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం కోసం పెట్టిన మంచి ఆచారం. నా భార్యకి చక్కగా 9 నెలలు ఆయుర్వేదంలో ఎలా చెప్పారో అలా గర్భిణీ పరిచర్య చేసేసి అయిపోయిన తర్వాత రేపు డెలివరీ కనుక ఈరోజు రాత్రి కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నొప్పులు రాలేదేంటి, రేపు మనకి డేట్ ఇచ్చారు కదా అనుకున్నాం. మరుసటి రోజు ఉదయాన్నే ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక 2:30-3 గంటల టైంలో వచ్చి నాకు మోషన్ అవుతున్నట్టుగా వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది మాటిమాటికి అంటే, మా అమ్మగారు పక్క రూమ్లోంచి వినేసి ఇది మోషన్ అవడం కాదు, కడుపు నొప్పి కాదు, నొప్పులు వస్తున్నాయి నీకు, పద అన్నారన్నమాట. ఇంత పొద్దున్నే ఎవరుంటారండి, 6ంటికి వెళ్దామంటే లేదు పద అని చెప్పి ఆవిడ తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ నర్సులు వాళ్ళు పడుకోండి డాక్టర్ గారు వస్తారంటే మేము పడుకోలే. మేము ఏదైతే చేసామో ఆ టైంలో నడుస్తూ ఉంటే గ్రావిటీ ద్వారా ఈజీగా డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది. డాక్టర్ వచ్చేదాకా నడిపించాం. దానికి ముందు ఏదైతే వాతహరంగా ఉండాలో దానికి ఎనిమా చేస్తారన్నమాట కొన్ని కషాయాలతోటి, అది కూడా చేయించాం. ఆ ముందు నెలలో చేయించాము, డెలివరీకి ముందు కూడా చేసి దాని తర్వాత నడిపిస్తూ ఉన్నాను అనమాట. నడిపిస్తూ ఉంటే 5:45కి డాక్టర్ గారు వచ్చారు. టేబుల్ మీద 5:46కి పడుకుంది, 5:51కి డెలివరీ అయిపోయింది. మా ఆవిడ చేయి పట్టుకుని నేను ఉన్నాను, అయిపోయిందా నిజంగా బెడ్ వచ్చేసిందా అని అడిగింది అనమాట. అడిగితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. తెలిసిన డాక్టర్ మంగమ్మ గారి హాస్పిటల్లో అయింది అనమాట పురుడు. తెలిసిన డాక్టరు సాయంకాలం ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించేస్తే మా అమ్మగారు నాన్నగారు ఏం చేశారంటే తన బెడ్రూమ్లో కాకుండా నా క్లినిక్ ఉంటే క్లినిక్ పక్కన ఒక సందు లాంటిది ఉంటే అందులో ఒక మంచం ఏర్పాటు చేసి అక్కడ ఆవిడకి పిల్లకి ఏర్పాటు చేశారు, బస ఏర్పాటు చేస్తే అప్పుడు మా ఆవిడకి నచ్చలేదు. ఇక్కడ నా బెడ్రూమ్లో నేను పడుకుంటాను అంటే, లేదు పురిటి మైల 11 రోజులు ఇక్కడే పడుకోవాలన్నారు. అంటే తనకి నచ్చలే. తర్వాత మా కొడుకు కడుపులోకి వచ్చినప్పుడు అప్పుడు తను ఏమన్నదంటే నాతో, నార్మల్ డెలివరీ అయినా కూడా నేను 11 రోజులు హాస్పిటల్లోనే ఉండిపోతాను అని చెప్పింది. చెప్తే అప్పుడు మా అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది కవిత ఏం చేయాలి అని అడిగాను. అడిగితే వాళ్ళు అన్నారు, పురిటిమైలు కదా, మరి అది సాంప్రదాయం, మన ఆచారం, మీకు ఇష్టం లేకపోతే హాస్పిటల్లోనే ఉండిపోండి, లేకపోతే హోటల్లో రూమ్ తీసుకుని ఉండండి అన్నారు.
ఇలా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? భార్య మాట వినాలా, తల్లిదండ్రుల మాట వినాలా? ఎవరి మాట వినాలి? ఎవరన్నా చెప్పండి. భార్య మాట వినాలా, తల్లిదండ్రులను వదిలేయాలా, వాళ్ళని ధిక్కరించాలా? ఇగో మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. అప్పుడు ఏం చేశామంటే సుశ్రుత సంహితలో ప్రసూతి ఆగారము అంటే డెలివరీ అయిన తర్వాత తల్లికి ఏం చేయాలి, ఎక్కడ ఉంచాలి, చాలా వివరంగా ఆయుర్వేదంలో చెప్పారనమాట. అప్పట్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉండి ప్రతి నెల ఎవరో ఒకరు డెలివరీ అయ్యేది. వాళ్ళని ఒక స్పెషల్గా ఒక రూమ్ చేసి అందులో ఉంచి అందులో ధూపాలు వేసి, లేపాలు వేసి, వేపాకులు కట్టి ఎన్నో శుద్ధి క్రియలు చేసి అందులో తల్లిని బిడ్డని ఉంచేవారు. అలా తల్లిని బిడ్డని అక్కడ ఉంచడం వలన తల్లి డెలివరీ అయినప్పుడు కొంత రక్తం అది పోయి చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఎనీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా తల్లిని కాపాడడానికి 9 నెలలు గర్భంలో జాగ్రత్తగా ఉన్నటువంటి బిడ్డ సడన్గా బయటకు వచ్చినప్పుడు బయట నుంచి బ్యాక్టీరియా, వైరస్లు తల్లి మీద, బిడ్డ మీద అటాక్ చేయకుండా ఉండడానికి, వాళ్ళిద్దరినీ రక్షించడానికి పురిటి మైల అని చెప్పి ఆ 11 రోజులు ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఆ 11 రోజుల్లో తండ్రి వెళ్ళాలన్నా కూడా ఆ ప్రసూతి ఆగారంలోకి వెళ్ళాలంటే తలంటి స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని శుద్ధిక్రియలు చేసుకుని లేపాలు పూసుకుని ధూపాల తర్వాత డిస్ఇన్ఫెక్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి కొద్ది సమయం ఉండి మళ్ళీ వచ్చేసేయాలి బయటికి. అలాంటి ఆచారం మనది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, డెలివరీ అయిందని తెలియగానే చుట్టాలందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయి పిల్లవాడిని ఎత్తుకుని ముద్దులాడేసి ఇంటికి వచ్చి స్నానం చేస్తున్నారు. అంటే వాళ్ళ నుంచి వీళ్ళకేదో అంటుకున్నట్టు. మీ నుంచి పిల్లలకి ఏం అంటుకోకుండా, తల్లికి ఏం అంటుకోకుండా వాళ్ళని దూరంగా ఉంచడం అంటే వాళ్ళ అంటరాలు వాళ్ళని కాదు, వాళ్ళకి మీ నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి ఇంత క్లియర్గా సుశ్రుత సంహితలో, చరక సంహితలో చెప్పారు. ఇలా ఆయుర్వేదంలోని డిఫరెంట్ ఏజెస్లో డెలివరీ అయిన తర్వాత ప్రసూత చర్య ఏం చేయాలి, అలాగే మెనోపాజ్ జరుగుతుంది అంటే రజో నివృత్తి చర్య. మెనోపాజ్ అయినప్పుడు ఆ స్త్రీలో ఎలాంటి మార్పులు శరీరంలో వస్తాయి, అప్పుడు వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలాగే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత రసాయన చికిత్సలు అంటే ఈ రసాయనం జరా వ్యాధి నాశనం. ముసలితనంలో జర అంటే ముసలితనము, అలాగే వ్యాధులు ఇవి రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఇలా స్త్రీ యొక్క డిఫరెంట్ స్టేజెస్లో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది చాలా విపులంగా విశదంగా ఆయుర్వేదంలో చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వారు ఆ టైంలో అంటే మెనోపాజ్ అయిపోయింది, సీనియర్ సిటిజన్స్ అయిపోయారు అంటే వాళ్ళు ఒక భూమికి భారంలా కాకుండా వాళ్ళకి అపారమైన అనుభవము, జ్ఞానము ఉంది. ఆ జ్ఞాన సారాన్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లేటువంటి జ్ఞాన వాహకాలుగా, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన జ్ఞాన భాండాగారాలుగా వాళ్ళని కొలవడం, వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పి వాళ్ళకి రసాయన చర్యలు ఎలా చేయాలో చాలా విపులంగా చెప్పారు. ఇంత సంస్కృతి, ఇంత జ్ఞానము దాగున్నది మన ఆయుర్వేదంలో. అందుకని ఆయుర్వేద గ్రంథాలను అందరూ చదవాలి అని రాజేష్ దీక్షిత్ గారు అష్టాంగ హృదయం చదవండి, చదివితే మీకు అవన్నీ తెలుస్తాయని చెప్పారు. సో ఈ గర్భిణీ పరిచర్య అనేది ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన చార్ట్స్ అన్ని కూడా రేపు వీలైతే అక్కడ ఆరోగ్యదాత్రి స్టాల్ ఉంది, అక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాము. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ సెబలా గ్రూప్స్లోని సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తాము. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ ఎవరుంటే వారిని కలిస్తే ఇవన్నీ డీటెయిల్గా చెప్తారండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.